హాయ్ ఫ్రెండ్స్, నేనైతే డ్రై ఫ్రూట్స్ పౌడర్ తయారు చేద్దామనేసి శనగగింజలు, కొబ్బరి, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకుందామని పౌడర్ చేసుకోవచ్చు. పౌడర్ చేసి డబ్బా పెట్టుకొని ఒక 2 స్పూన్లు తినచ్చు, లేకపోతే లడ్డూలు కన్నా చేసుకోవచ్చు. నువ్వులు, శనగగింజలు, కొబ్బరి, బాదం పప్పులు, గుమ్మడి గింజల పప్పులు, నెక్స్ట్ గింజలు. శనగగింజలు అయితే ఇలాగ వేపుకోవాలి. నువ్వులు అయితే తక్కువ మంట పైన ఇలాగ వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. కొబ్బరి, అంతే ఇలాగ చేసుకుంటే చాలు. కొబ్బరిని ఎలా అంటే తొందరగా పొడి అవ్వడానికి. దీన్ని తీసేయాలి. వేపించుకున్న నువ్వులు శనగగింజలు, గుమ్మడి గింజలు, నెక్స్ట్ బాదం గింజలు ఇవన్నీ వేసి కొంచెం మెదిగిన తర్వాత ఫైనల్లో అన్నీ కలిపి కొట్టుకుంటే ఇలాగా అయింది. చూడండి, బెల్లం జూరుకుంటే అట్లకే కలిపితే బాగా కలిసిపోతుంది. ఇప్పుడు లేకంటే పెళ్ళలుగా అంటాం. జూరుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. పొడిలో కలర్లు బెల్లం. నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది వాళ్ళ టేస్ట్ బట్టి ఆప్షన్. నెయ్యి వచ్చి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారైపోయింది. అది దీన్ని రోజుకు వీక్గా ఉండే వాళ్ళైతే 2, నార్మల్గా బాగుండే వాళ్ళైతే ఏ ప్రాబ్లం రాకూడదు అనుకునే వాళ్ళైతే ఒక్కటి తీసుకుంటే చాలు. దీన్ని తినేటప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఒంట్లో వేడి